అందరికీ నమస్తే. క్రిస్టియానిటీ ఎలాంటి మతం అంటే, ఎదుటి మతాలని దూషించకుండా, ఎదుటి మతాలని తక్కువ చేయకుండా, గెలి చేయకుండా ప్రచారం చేయలేరు, కన్వర్ట్ చేయలేరు. అయితే ఇదే బైబిల్‌లో మనకు అనేక సార్లు కనిపిస్తుంది. విగ్రహ ఆరాధన వ్యభిచారము. మిగతా దేవుళ్ళకు ఏదైతే పూజలు చేస్తున్నారో అయి ఏహ్యమైనవి, అసహ్యకరమైనవి. బైబిల్ కంటెక్స్ట్ అంతా కూడా బైబిల్ అసలు ఎవరు క్రియేట్ చేశారు అంటే యూదులు. వాళ్ళ కోసమే. తర్వాత కొత్త నిబంధన ఏదైతే తయారైందో అది కూడా యూదుల కోసమే. అది కూడా యూదుల కోసమే. చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ క్రైస్తవం ఆ ప్రాంతాన్ని దాటి యూరోప్‌కి, తర్వాత అమెరికాకి, ఇండియాకి, ఆఫ్రికాకి, వేరే దేశాలకు వచ్చిందో, వీళ్ళేం చేశారంటే ఆ పుస్తకంలో రాసినయి అందరికీ అప్లై చేయడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు వేరే దేశాలలోకి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా దేవతా శక్తులని, దేవుణ్ణి విగ్రహ రూపంలో ఆరాధించే జాతులుంటాయి. సో, వాళ్ళని కూడా వెకిరించడము, మీరు వ్యభిచారం చేస్తున్నారు, విగ్రహారాధన చేయకూడదు. మళ్ళీ వీళ్ళలో ఉన్న కొన్ని సాంప్రదాయాలే మేరీని తీసుకొచ్చి ఒక దేవతని చేసి టెంకాయలు కొడతారు, గుండు కొయించుకుంటారు, ప్రసాదాలు పెడతారు. ఇవన్నీ చేయొచ్చు. అప్పుడు అది వ్యభిచారం కాదు. అంటే ఇలా డబుల్ స్టాండర్డ్స్ ఎట్లుంటాయి ప్రేక్షకులు? వీళ్ళు బూతులు మాట్లాడొచ్చు, ఎదుటివాడు మాట్లాడొద్దు. కానీ ఎదుటివాడిని మాత్రం బూత్ బ్యాచ్ అంటారు. అట్లా వీళ్ళ పద్ధతంతా కూడా మనం చూస్తే ఏ పని అయితే ఎదుటివాడు చేయొద్దని వీడు చెప్తాడో వీడు అది చేస్తాడనమాట. సరే, ఇక పాస్టర్ల జోలికి వద్దాం. పిచ్చివాగుడంతా వాగుతూ నోటికొచ్చింది మాట్లాడే పాస్టర్లని మనం చాలామందిని చూస్తాం. వీళ్ళు కావలసుకొని హిందూ దేవీ దేవతల్ని దూషించడము, ఆ ఆచారాన్ని తప్పుపట్టడము, అవసరం లేకున్నా రాముడి గురించి, కృష్ణుడి గురించి, హిందూ దేవీ దేవతల గురించి ఇవన్నీ చేయడము. ఆ సెయింట్ జేవియర్ అనేవాడైతే ఆల్మోస్ట్ గోవాలో ఆ ప్రాంతంలో ఎన్నో గుళ్ళను, వేల గుళ్ళను కూల్చాడు అని మనకు చరిత్ర ఆధారం చెప్తుంది. సో వీళ్ళవన్నీ చేస్తారు. మళ్ళీ మమ్మల్ని అందరూ హింసిస్తున్నారు, మమ్మల్ని స్వార్థ చేయనిట్లేదు. అరే, నువ్వు నీ సొల్లు స్వార్థ ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో. బేసిక్గా అది ఇండియన్స్కి కాదు, అది కేవలం యూదులకు మాత్రమే. సో నువ్వు చెప్పాలి అనుకుంటే నువ్వు కాదు, నువ్వు దాన్ని వదిలి బయటికి రావాలి. యూదులు ఫాలో చేసుకుంటారు ఆ మతానికి మారాలా లేదా. అయితే పాస్టర్లలో చాలామంది హిందూ గ్రంథాల గురించి మాట్లాడతారు. ఇక ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఈ క్యాండిడేట్ అంటే నేను హిందూ గ్రంథాల గురించి మాట్లాడను, నేను కేవలం బైబిలే చెప్తా, అసలు హిందూ గ్రంథాల గురించి లేకుంటే హిందీ దేవీ దేవతల గురించి మాట్లాడాల్సిన అవసరం నాకేంది అని అంటాడు. మీకు ఆల్రెడీ తెలిసి ఈయన క్యాండిడేట్ ఎవరో, జాన్ పాల్. సో జాన్ పాల్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ అని చెప్పుకుంటాడు, కానీ మళ్ళీ పోక్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇంకోటి, సిగ్నేచర్ స్టూడియోలో ఏదైతే మహేందర్ అడిగిండో, లేదంటే నా ఛానల్లో నేను అనేకసార్లు చెప్పాను, అలాగే ఐరా మీడియాలో నువ్వు హిందూ గ్రంథాలని చదివావంటే నేను చదవలేదన్నాడు. తర్వాత అందరూ బండబూతులు తిరిగితే లేదు నేను పరిశీలించానన్నాడు. సో కాంట్రడిక్టరీ అనమాట. సరే, నీకు బైబిల్ అంత ఇష్టం అనిపించింది, బైబిల్ గురించి చెప్పుకో, దాంట్లో ఉన్న దరిద్రం ఏదో చెప్పుకో. హిందూ గ్రంథాల గురించి ఎందుకు చెప్పాలి? ఇప్పుడు హిందూ సాంప్రదాయాలు ఉన్నావు, దాని గురించి ఎందుకు మాట్లాడాలి? కానీ జాన్ పాల్ మాట్లాడతాడు, చెప్తాడు, కానీ మాట్లాడతాడు. మళ్ళీ ఏం చదవాలా? ఎందుకంటే తానే ఏ హిందూ గ్రంథాలు చదవలేదని, కేవలం బైబిలే చదివానని, ఆ హిందూ గ్రంథాలు కానీ వేరే గ్రంథాలు కానీ చదివే ఉద్దేశం కూడా లేదని సిగ్నేచర్ స్టూడియోలో క్లియర్గా చెప్పాడు ఈ క్యాండిడేట్. అది మనం ఆల్రెడీ చూసాం. సో ఒక వీడియో నా దృష్టికి వచ్చింది. దీంట్లో మన జాన్ పాల్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం విందామండి. ఎవరైతే క్రైస్తవాన్ని తప్పుపడాలనుకుంటారో చదువుకుంటారు. మీరు చూడండి, లేదన్నా చదువుకున్నారన్నా, పెద్ద పొజిషన్ అన్నా అవుతాయి అంటే ఒకసారి మన చేతులు చూడండి. చేతులు ఏముంటాయి? తలతో తెలుస్తున్నాయి. వాటి శనిగ్రహాన్ని, వాటి బుధగ్రహాన్ని, వాటి శుక్రగ్రహాన్ని మేనేజ్ చేస్తుంది. సో ఇక్కడ హిందువుల గురించి మాట్లాడుతున్నారు. అంటే హిందువులు ఒక్కొక్క వేలకు ఒక్కొక్క ఉంగరం పెట్టుకుంటారంట. ఒకటి బుధ గ్రహానికంట, ఒకటి శని గ్రహానికంట. జాన్ పాల్, నాకు తెలియక అడుగుతానయ్యా, నువ్వు ఏ గ్రంథాలు చదవలే, నీకు జ్యోతిష్యం తెలియదు, నీ బైబిల్లో ఏ నక్షత్రాల గురించి లేదు, సూర్యుడు చంద్రుడు, ఆ మెసొపొటేమియా ఆ ప్లేస్ని కొందరు టచ్ చేసిన యూదులు కాన్స్టలేషన్స్ గురించి కొన్ని రాశారు. నీకు ఏం తెలియనందుకు, తెలియనప్పుడు ఎందుకు వాగుతావయ్యా? నీకు తెలియదు కదా, ఏం చదవలే. పోనీ జ్యోతిష్యం ఏమైనా నీకు ఐడియా ఉందా? ఏమైనా చదివావా నువ్వు జ్యోతిష్యం బుక్ సంబంధించిన బుక్స్? నేను చదవలే, నాకు అంత టైం లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ చాలా పెద్దది. అంత పెద్ద సబ్జెక్ట్ని మనం చదివి దాన్ని అనలైజ్ చేసి అర్థం చేసుకొని దాని మీద కమెంట్లు వేయాలంటే మనకు కాస్త నాలెడ్జ్ ఉండాలి, బుర్ర ఉండాలి.
నువ్వు చదవలే, నీకే ఏబిసిడి తెలియదు దీని గురించి, ఎందుకయ్యా వాగుతావు? ఎందుకు వాగుతావు చెప్పు? ఈ ఒక్క ఉంగరం కాదు, 10 వేళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకుంటారు, నీకేంటి ప్రాబ్లం? నీ బైబిల్లో ఉన్న ఏడుపేదో నువ్వు ఏడవచ్చు కదా, ఎందుకు అట్లా పిచ్చి వాగుడంతా వాగుతావు? కానీ ఈ క్యాండిడేట్ మారడండి. ఇంకేమంటున్నాడో చూద్దాం. గ్రహానికి మనకి ఏం సంబంధం? నీకు మాట చెప్తాను, ఇప్పుడు శని మన బతుకు మనం బతుకుతున్నాం. ఎక్కడ ఉంది శని గ్రహం? కనపడుతుందా? బతుకున్నాం ఎక్కడ ఉంది? ఏమో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మన బతుకు అంతే. సో ఎక్కడో శనిగ్రహం ఉంటుంది, ఎక్కడో బుధగ్రహం ఉంటుంది, దాంతో నాకేంటి నేను నమ్మమని ఎవరు చెప్పారు? ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి జ్యోతిష్యం తెలుసుకొని చెప్పారా? కానీ నువ్వు వస్తున్నావు కదా మా దగ్గరికి వచ్చేసి, మా దేవుడు ఉన్నాడు, 3 మేకలకు చచ్చాడు, వేలాడదీశాము, కుక్కను కొట్టినట్టు కొట్టారు, ఉంచారు, ఇంకేమో సుడమి కూడా చేశారంటారు. ఒక బుక్ కూడా ఉంది, దాని గురించి చెప్పొచ్చు కదా జాన్ పాల్. ఏం అవసరం? ఏమన్నా ఉంగరాలు పెట్టుకుంటారు, శనిగ్రహం ఎక్కడ ఉంది, అది జ్యోతిష్యము, దాని గురించి నువ్వు స్టడీ చేయన్న బుక్ చదువు. ఓ నేను ఇంత మాట్లాడుతున్నావు కదా, ఏదన్నా బుక్ చదివావా చెప్పు నాకు. ఒక బుక్ ఏమైనా చదివి ఆ బుక్లో ఇట్లుంది ఏమన్నా దాని మీద ఏమన్నా రీసెర్చ్ చేసినావాను? ఏం చేయలే. పోనీ నీ బైబిల్లో శనిగ్రహం ఉంది, మార్సు, వీనసు, దీని గురించి ఏమైనా ఉందా? లూసిఫర్ అన్న ఒక పదం ఉంటుందండి. లూసిఫర్ అంటే సైతాన్ అనుకుంటారు, లూసిఫర్ అంటే సైతాన్ కాదు, వీనస్ అంటే గ్రహం, దాని గురించి ఉంది. దాన్ని మార్చేసుకొని దాన్ని సైతాన్ చేసేసిండ్రు వీళ్ళు. సో నీ గ్రంథంలో లేదు, నువ్వు జ్యోతిషం చదవలేదు, ఎందుకై పిచ్చివాగుడు వాగుతావు? అవసరమా జాన్పాల్ నీకు? నీకున్న బైబిల్ నాలెడ్జే అరకొర జ్ఞానం, దాన్ని కరెక్ట్ చదువుకోకుండా, దాని మీద రీసెర్చ్ చేసుకోకుండా, నీకు తెలియని వాటి గురించి పిచ్చివాగుడు ఎందుకు వాగుతావు చెప్పు? అవసరమా అసలు? అట్లుంటుంది వీళ్ళ కథ అంతా అట్టనే ఉంటుందండి. 20 వచనం, కూడి రండి జనములలో తప్పించుకున్న వారులారా, దగ్గరకు వచ్చి కూడుకోండి. తమ కొయ్య విగ్రహం మోయసు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలియలేదు. నువ్వు మోస్తున్నావంటే అది నడవలేదు, అది తనకైతే నడవలేదు, నిన్న రక్షిస్తుంది. సో ఇక్కడ విగ్రహారాధన గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే విగ్రహారాధన, విగ్రహాలు కదిలి రావు. విగ్రహాలు ఎందుకు కదిలి వస్తాయ్యా? అసలు విగ్రహం అంటే ఏంది మీనింగ్? అది పరమాత్మకి, అంటే ఇప్పుడు సనాతన గ్రంథంలో ఆ పరమాత్మకి కానీ దేవతలకు కానీ ఒక రూపం కల్పించబడింది. అది పురాణాలలో డిస్క్రైబ్ ఉంది, ఈవెన్ ఉపనిషత్తులలో కూడా డిస్క్రిప్షన్ ఉంది. దాని గురించి మా గ్రంథాల నుండి మేము పూజించుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదు. ఇంకోటి, సరే నీ దేవుడు జీవం కలిగిన దేవుడు అని ఇప్పుడు చెప్తుంటావు కదా, మరి పిలువు నా దగ్గరికి, ఇప్పుడు రమ్మను. నెక్స్ట్ టైం నాతో డిబేట్ చేసినప్పుడు విగ్రహాలు రావు కదా, నీ దేవుడిని పిలిపించు, నేను చూస్తా ఒకసారి ఎట్లుంటాడో. లేకుంటే ఏమైనా మ్యాజికల్ గిమిక్కులు చేయి, మ్యాజికల్ గిమిక్కులు చేయి, బుక్ లేపమని నేను అడిగినప్పుడు హైపర్బోల్ అన్నావు. అంటే నీ దేవుడు దేనికి పనికిరాడా? ఏ పవర్ లేదా? రాడా? విగ్రహాలు రావు నేను ఒప్పుకున్నా, మరి దేవుడు కూడా రాడా? ఏ మ్యాజికల్ చేయడా? అంటే కెపాసిటీ లేదా? సరే పోయి అనుకుందాం, విగ్రహాలు రావు, అవన్నీ గెలిచేసావు. ఒక వ్యక్తి, ఒక మనిషి పుట్టలేదు, పుట్టనోని కూడా పుట్టినట్టు రాసుకొని మళ్ళీ చంపేశారు. చంపి ఒక స్టోరీ క్రియేట్ చేసి 3 మేకలకు చచ్చాడు, వాటర్ని వైన్ చేశాడు, కళ్ళు లేనోనికి ఏదో మట్టి పూసి ఏదో కళ్ళు తెప్పించాడు. దాని గురించి చెప్పుకోవచ్చు కదా, మరి అవన్నీ నిరూపించవచ్చు కదా ఇవన్నీ జరిగాయో లేదో. ఇప్పుడు మట్టి బొమ్మలు ఆర్ చెక్కతో చేసిన బొమ్మలు కానీ, విగ్రహం రాయితో కానీ దేనితోటైనా చేసిన విగ్రహాలు మాట్లాడవు, ఓకే. మరి ఇప్పుడు మేరీమాతను పెట్టుకుంటున్నారు కదా, కొబ్బరి నీళ్ళు ఇస్తున్నారు, ప్రసాదాలు పెడుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, మొత్తం హిందూ ధర్మాన్ని కాపీ కొట్టుకున్నారు కదా. పొంగలు, ఓనము, ఇవన్నీ చేసుకున్నారు కదా. మరి వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేను అంటే ఒకసారి అన్నట్టు గుర్తులే, కేథలిక్ ఇది కూడా కల్ట్ అని, నీదే పెద్ద కల్ట్. ఫస్ట్ కేథలిక్ క్రిస్టియానిటీ వచ్చింది, మీ ఒకడు, తర్వాత వచ్చి ఆర్థర్ కింగ్, తర్వాతనే ప్రొటెస్టెంట్ దాన్ని క్రియేట్ చేశాడు. అంటే మొన్న వచ్చింది, నీ మతం వచ్చి ఒక 500 సంవత్సరాలు అయింది. మరి దాని గురించి మాట్లాడవచ్చు కదా, అది వ్యభిచారం అని చెప్పొచ్చు కదా. కేథలిక్ మీ చర్చ్లలో అనేక చోట్ల యేసు విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తారు కదా, సింబల్ని పెట్టుకుంటారు కదా, అది కూడా విగ్రహమే. మరి దాన్ని తీసి నేలకు కొట్టు, నువ్వు పట్టుకొని తిరుగుతావు కదా బైబుల్, అది కూడా సింబలే, కాల్చేదాన్ని. ఇవన్నీ చేయవు. అరే నీ తొక్కలో బుక్, నీ పనికిమాలిన బుక్లో ఏం రాసుకుంటే మాకేంద్ర, మాకేం ఉరుగుతుంది చెప్పు? ఈ వెంట్రకన్నా ఉడుతుందా చెప్పు మాకు? ఏ రకంగా పురుగాని బుక్కును పట్టుకొని దాంట్లో రాసున్నాడు, బుచ్చుడు రాస్తారా? అది రాస్తే మేము నమ్ముతామా? అది మాకు ప్రమాణమా? నీ బైబిలు మాకు చిత్తు కాగితంతో సమానం, దాంట్లో ఎవడు ఏం రాస్తే మాకేం ఉరుగుతుంది? దాన్ని మేము నమ్మం కదా, మాకు అసలు ప్రమాణమే కాదు అది. జాన్ పాల్, దాంట్లో ఎవడేం రాసుకుంటే మాకేంది,
ఎవడు రాయకుంటే మాకేంది, మాకు మా గ్రంథాలు ప్రమాణం. అది నీకు ప్రమాణం కావచ్చు, నీకు ఇంపార్టెంట్ కావచ్చు, మాకు వేస్ట్ అది. మాకు దమ్మిడికి పనికిరాదు, దేనికి పనికిరాదు మాకు. అర్థమైందా? కదా ఇక్కడ నుంచి పుట్టించాడు. నల్లగా ఉంటే మనం ఎక్కడ తెలుసా? కాళ్ళకి దూరి దాని ఉంటారు, కాళ్ళకి దూరి ఉంటారు. సో ఇక్కడ శివుడి గురించి కామెంట్ చేస్తున్నాడు. ఏమనంటే జుట్లోంచి గంగ పుట్టింది, పాదాల నుంచి ధూళి నుంచి ఏదో మనుషులు పుట్టారు, శూద్రులు పుట్టారు అని ఏదో చెప్తున్నాడు. అరే యెహోవా అనేవాడు మట్టిలోంచి తీసి మనిషిని పుట్టించాడు, అది కూడా తప్పేంటావా మరి దీని ప్రకారం? అరే దేవుడు అన్నప్పుడు, పరమాత్మ అన్నప్పుడు ఏమైనా చేయగలరు, ఆయనకి ఏదైనా సాధ్యం. నీ బైబిల్లో అది చేస్తేనేమో దాన్ని ఓకే అంటావు, వేరే మతాలలో ఉన్నవాళ్ళు, ధర్మంలో ఉన్నవాళ్ళు అక్కడ దేవుడు చేస్తే మాత్రం దాని మీద కామెడీ చేస్తావు. నీకు నిజంగానే పిచ్చిరా బాబు నీకు, జాన్ పాల్. మామూలు పిచ్చి కాదు నీకు. నేను అంటే కదా, ఇది సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఏ రకంగానైతే డిప్రెషను, స్కిజోఫ్రీనియా ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి జబ్బు మీది. మీ మతంలో ఏదైనా మంచి ఉంటే చెప్పుకోవచ్చు, తప్పు కాదు. నీ మతంలో ఏమందిరా, ఎవడో పుట్టాడు, వాడు పాపం చేశాడు, ఆడికి ఈడు పుట్టాడు, ఎవడికి ఎవడు పుట్టాడో తెలియదు. నిగస గారు మంచి వీడియో చేశారు ఒకటి 6 months బ్యాక్. ఎవరికి ఎవరు పుట్టారో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ అని. తర్వాత ఇంకోటి ఏదో పాపాలు వచ్చాయంటే వాడు చచ్చాడు, వాడు చేస్తే ఇతరుల పాపాలు ఎట్లా పోతాయిరా? ఇప్పుడు నేను అన్నం తిన్నా, నీకు ఆకలి తీరుతుందా? నేను కొత్త బట్టలు వేసుకున్నా, నువ్వు వేసుకున్నట్టు అవుతుందా? పిచ్చిబాబుడి అసలు బైబిల్లో ఈ పనికిమాల సిద్ధాంతం తప్పించి ఏముంది జాన్ పాల్? కర్మ సిద్ధాంతం మోస్ట్ సైంటిఫిక్. నువ్వు ఒకరికి మంచి చేస్తే నీకు మంచి వస్తుంది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఎన్నో ఉదాహరణలు. లాజిక్గా ఉన్నదేమో నీ బుర్రకెక్కదు. ఈ పిచ్చి ఏదైతే రాసిండ్రో తాగుబోతోడు, అది మాత్రం నీకు లాజికల్ అనిపిస్తుంది. భలే ఉన్నావు జాన్ పాల్. నువ్వు మాట్లాడేది నువ్వన్న ఎప్పుడన్నా వీడియో చూసుకుంటే కనీసం కాస్త బుద్ధి జ్ఞానం వచ్చేదేమో నీకు. తెలుసా మీకు తెలియదా? వర్ణ వ్యవస్థ, క్యాస్ట్ సిస్టమ్ తెలీదా? తెలుగు తర్వాత చాట్ అడగండి, చాట్ చెప్తాను కొనాలి ఎలా వచ్చాయి భారతదేశంలోకి. చాట్ జీపీటీ ప్రమాణం కాదు జాన్ పాల్, బుక్కులు చదవాలి. చాట్ జీపీటీని అడిగామనుకో బైబిల్ గురించి, అడామ్కి ప్రూఫ్ లేదు, అవ్వకు ప్రూఫ్ లేదు, నోవా లేడు, మోసెస్ లేడు, డేవిడ్ లేడు, అబ్రహాం లేడు, ఎవడు లేడు. ప్లస్ బైబిల్లో ఉన్న తప్పుడు సిద్ధాంతం చాట్ జీపీటీ మొత్తం బయటపడుతుంది. మొత్తం బైబిల్ ఫేక్ అని చెప్తుంది చాట్ జీపీటీ. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చూసా కదా, ఏదైనా చాట్ జీపీటీ ఆధారం కాదయ్యా, గ్రంథాల ఆధారం. ఆ గ్రంథాలు చదవకుండా చాట్ జీపీటీ. అదే చాట్ జీపీటీ గురించి బైబిల్ని అడిగితే వండబుద్ధులు చెప్తుంది. కొందరు మారారండి, చెప్తున్నాను కదా, కొందరు మారరు, బుద్ధి రాదు కొందరికి, గడి తింటూనే ఉంటారు. ఏ కులంలో ఎక్కడి నుంచి పుట్టారు ప్రకటించాలి అంటే సమాచారం ఉండాలి. సమాచారం లేకపోతే ఏం ప్రకటిస్తావు? మేము ప్రకటించమే. ఇప్పుడు వీడు చేరు కూర్చున్నాడు, 2 కాళ్ళు అవిటి సన్నలు ఉన్నాయి, ఇంకోడు పరిగెత్తుతున్నాడు, వీడు ఆపాడు. నేను పరిగెత్తాలంటే ఏంటి సమాధానం? నువ్వు అవిటి వాడివి, నువ్వు పరిగెత్తలేవు. సో ఒక పాయింట్లో సనాతన ధర్మానికే పేరు పెడుతున్నట్టు అనిపించింది నాకు ఈ వీడియోలో, నువ్వు అవిటి వాడివి అన్నట్టుగా. అసలు బైబిల్ అంతా ఇల్లాజికల్ బుక్ ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా జాన్ పాల్? ఎక్కడైనా దొరుకుతుందా? ఇంతకన్నా బక్వాస్ బుక్ ఎక్కడ దొరుకుతుందా? నాకైతే ఎక్కడ దొరకాలి. ఇంత బక్వాస్ బుక్ చదివినందుకు 2 times నేను స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి బోర్ కొట్టి పక్కన పడేసా. 4వసారి కంప్లీట్ చేసేదాన్ని. కంప్లీట్ చేసినాక అనిపించింది, ఇలాంటి పనికి వాళ్ళ బుక్ను పట్టుకొని దైవగ్రంథం అంటున్నారు, ఎంత పిచ్చోళ్ళ రాయిల్లు అని. ఇదే మొత్తం బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ ఇదే. వీడు చచ్చాడు, ఆ సువార్త ప్రకటిస్తే పాపాలు పోతాయి. ఏంద్రా ఇది? ఏం కాన్సెప్ట్ రా ఇది? ఏం కాన్సెప్ట్ జాన్పాల్ ఇది? ఆడు పుట్టినట్టు ఆధారం ఉందా? లేదు. బతికినట్టు ఆధారం ఉందా? లేదు. జోసెఫియసే 22 మంది యేసు అనే పేరున్న వాళ్ళ గురించి రాశాడు, ఒక్క ఆధారం లేదు. పోనీ సచ్చినట్టు ఆధారం ఉందా? సచ్చినట్టు ఆధారం లేదు. ఏ డేట్లో పుట్టాడో లేదు, ఏ డేట్లో చచ్చాడో లేదు, మళ్ళీ దైవ గ్రంథం అంటారు. పోనీ ఏదైనా హింట్ అని ఇచ్చారా అంటే 3-4 డేట్లు వస్తాయి. పాపం అంటే ఏమైనా డెఫినేషన్ ఉందా అడిగా, దానికి సమాధానం లేదు. అన్నీ సొల్లు కబుర్లే. అరే నీ బైబిల్కి భారతదేశానికి ఏం సంబంధం రా బాబు? మన భారతదేశానికి అసలు బైబిల్కి ఏం సంబంధం? అసలు దానివల్ల బాగుపడినోడు ఎవడు? మీలాంటి పాస్టర్లు తప్పించి, జనాల్ని దోస తినడానికి తప్పించి ఎవడైనా బైబిల్ని నమ్మి బాగుపడ్డా? బైబిల్ మీద అడుక్కునే మీరు మాత్రం కార్లలో తిరుగుతారు, మీకు దశమ భాగాలు ఇచ్చేవాడు మాత్రం గుడిసెలలో ఉంటాడు. వాడి ప్రాబ్లమ్స్ పోవు, వాడు బాగుపడడు. నువ్వు మాత్రం మంచిగా కోట్లు, కార్లు, ఏసీ రూములు వేసుకొని అడుక్కొని గుర్రేట్గా బతుకుతారు, ఫ్లైట్లు కొంటారు,
10,000 మంది 1,00,000 మంది పట్టే చర్చిలను కడతారు, మీటింగ్ హాల్ని కడతారు. దానికి డొనేట్ చేసిన వాడు మాత్రం గుడిసెల్లో ఉంటాడు. ఇది మీ బతుకులు. సిగ్గుపడండి రా జాన్ పాల్, సిగ్గుపడాలి ఈ విషయం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడ్డాడు, నమ్మడానికి శిక్ష విధించబడుతుంది చెప్పాడు నాకు. ఆయన తిరిగి లేచాడు, ఖాళీ సమాధి యెరూషలేములో ఉంది, ఆయన తిరిగి లేచాడు. ఖాళీ సమాధి యెరూషలేములో ఉంది. ఖాళీ సమాధి ఒకటి కాదు, 4 ఉన్నాయి. మరి ఏ సమాధిలోంచి లేచాడు చెప్పలేము, ఎందుకంటే యేసులు చాలా మంది ఉన్నారు. ఖాళీ సమాధి ఉన్నంత మాత్రాన లేచినట్టు కాదురా బాబు. ఒక సమాధి ఒకరి కోసం తయారు చేసి తర్వాత నాచుకొని దాన్ని పక్కన పడేశారనుకో, అది కూడా ఖాళీ సమాధి. లేదు, ఒక సమాధిలో యేసు అనే పేరున్నోడిని వాళ్ళని పెట్టారనుకో, తర్వాత శవాన్ని మాయం చేశారనుకో, అది కూడా ఖాళీ సమాధి. లేచినట్టు కాదు కదా. లేచినట్టు ప్రూఫ్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల చచ్చిపోయాడు, 300 సీసీటీవీ ఫుటేజ్లలో మందు కొన్నట్టు, అనేక చోట్ల పడ్డట్టు, యాక్సిడెంట్ అయినట్టు, తూలుతున్నట్టు, ఇవన్నీ ప్రూఫ్. ఇవన్నీ చూస్తే కూడా ఈరోజు కూడా మీ క్రైస్తవులు చాలామంది నమ్మరు. మర్డరే చేశారు, మర్డర్ అయిపోయాడు అని చెప్తారు. నీ పనికిమాలిన బుక్ను పట్టుకొని మేమెందుకు నమ్ముతారు బాబు? సీసీటీవీ ఫుటేజ్లు ఒక 100 మంది హిస్టోరియన్స్ రాసింది, ఏమన్నా ఆర్కియాలజికల్ ప్రూఫ్స్, ఇవన్నీ చూపిస్తే నమ్ముతారు. లేకుంటే బైబిల్ని ఎవరు నమ్ముతారు? అందుకే మీరు చూడండి ప్రేక్షకులు, తర్వాత కాలంలో వచ్చిన చాలామంది బైబిల్లో ఏం రాశారంటే, చూడక నమ్మిన వాడు ధన్యుడు. అంటే ఏది ప్రూఫ్ ఇయ్యడు అని నమ్మి కూర్చోవాలి, నమ్మి నాశనం అయిపోవాలి. వీడు మాత్రం దశమ భాగం తీసుకొని ఫుల్ కార్లలో తిరుగుతారు, ఏసీ రూమ్లలో కూర్చుంటాడు. అది కథ. బైబిల్ అదే రాశారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మడానికి శిక్ష విధించబడుతుంది. ఎందుకు అసలు పుట్టనేనోని ఎట్లా నమ్ముతాం రా బాబు? ఏదైనా ఆధారాలు చూపెట్టాలి కదా. సాలిడ్ ఆధారాలు చూపెడితే ఎవడైనా నమ్ముతాడు. లేకుంటే మీ పనికి మాలిన ఈ కాన్సెప్ట్లు చూసి ఎవడు నమ్మడు. ఎందుకు నమ్ముతాం చెప్పు? అసలు వాడు పుట్టాడంట, వాడు చచ్చాడంట, వాడిని నమ్మితే పాపం. ఇంతకన్నా దరిద్రమైన సిద్ధాంతం ఎక్కడన్నా ప్రపంచంలో ఉంటుందా? ఉండదు జాన్ పాల్, ఎక్కడో ఉండదు అని బైబిల్ స్పష్టంగా చెప్పాడు. దాని ప్రకారం యేసు నమ్మలేదు అంటే నరకమే. నేను చెప్తాను, యేసును నమ్మితే నరకమని నేను చెప్తాను. తప్పని నిరూపించు. నీ పుస్తకంలో రాసుంటే సరిపోయిందా? ప్రూఫ్ అది. ఎన్నోసార్లు మార్చారు బైబిల్ని. ఎన్నోసార్లు మార్చబడిన ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి దాన్ని నమ్ము అంటే ఎట్లా నమ్ముతారు? పిచ్చోళ్ళ జనాలు. మీరు బ్రెయిన్ వాషింగ్ చేసి జనాన్ని మభ్యపెడుతున్నారు కాబట్టి ఇంతమంది ఆ క్రైస్తవానికి మారుతున్నారు. బైబిల్ చదివినోడు, బైబిల్కి క్రైస్తవానికి ఆధారాలు వెతికినోడు ఎప్పుడు మతం మారడు. అది రాసి పెట్టుకో. నువ్వు కూడా ఏది బైబిల్ చదవకుండా మతం మారావు, అది నువ్వే చెప్పావు. సో నీలాంటి వాళ్ళే ఉంటారు అంధవిశ్వాసులు. అసలు క్రిస్టియానిటీ మీద టోటల్గా రీసెర్చ్ చేసినప్పుడు మాత్రం ఎవ్వడు కూడా మతం మారడు. ఎందుకంటే ఇంతకన్నా పనికిమాలిన పుస్తకం ప్రపంచంలో ఉండదండి. ఇంకోటి ఏం మాట మాట్లాడతారంటే, చదువుకోనోళ్ళే నాన్ క్రైస్తవులుగా ఉంటారంట. బట్ యాక్చువల్గా దీన్ని రివర్స్ అండి. మ్యాక్సిమం క్రైస్తవులను చూడండి, పాస్టర్లను చూడండి, చదువుకోనోళ్ళే దాంట్లోకి వెళ్తారు, లేకుంటే బ్రెయిన్ వాషింగ్ దానికి వెళ్తారు. శుభ్రంగా చదువుకున్నాడు, హై ఇంటలెక్చువల్ ఎవ్వడు కూడా క్రైస్తవానికి మారడు. ప్రేక్షకులు ఎవ్వరు మారరు. సో ప్రేక్షకులు మీరు చెప్పండి, జాన్ పాల్ చెప్పిన విషయాలు నిజమేనా, లేకుంటే నేను చెప్పిన విషయాలు నిజమా? కామెంట్ రూపంలో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రేక్షకులందరూ మన ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ ప్రతిదీ మాకు తప్పనిసరిగా తెలియజేయండి.